ప్రజలకు తీసుకెళ్లారు అని చెప్పి కూడా తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రెస్ మీట్ లో మాట్లాడింది. మీ కోనసీమ కొబ్బరి చెట్లు ఒకసారి తగలబడ్డాయేమో కానీ 60 సంవత్సరాలుగా మీ వల్ల మేము తగలబడుతూనే ఉన్నాం కదా, అది అర్థం కావాలి కదా మీకు. ఈ రోజు మేము తగలబడుతున్నాం అని మాకు ధోరణి వచ్చినందుకు మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఒకవేళ ఇంకేదైనా మాకు ధోరణి వచ్చిందనుకో మేము బరాబర్ బగాయిస్తాం, మిమ్మల్ని నుంచి తరం నిలగొడతాం, అందులో డౌట్ ఏం లేదు. నువ్వు ఒకసారి అన్న మాటకు మేము 100 సార్లు జవాబు చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. నీ ఇష్టం అది, నీ కర్మ అది, మేమేం చేస్తాం. మా తెలంగాణ తెలంగాణ ప్రజల దృష్టి వల్ల నీ కోనసీమ కొబ్బరి చెట్టు తగలబడ్డాయని అంటున్నావు కదా గాడిదా. మేము ఇప్పుడు చెప్తున్నా, ఎవరు అడ్డగాడిత పవన్ కళ్యాణ్ నీ ఆంధ్ర ప్రజల తెలంగాణ మీ ఆంధ్రప్రదేశ్ దృష్టి తగిలి మా తెలంగాణ రాష్ట్రం నాశనం అయింది, మరి దానికేం సమాధానం చెప్తావు చెప్పు. ఈరోజు తెలంగాణ ప్రజలు దిశ తగిలి అంటున్నావు గాడిదా. నేను చెప్తున్నా ఇప్పుడు మా తెలంగాణ రక్షణ వేదిక ఆధారంలో చెప్తున్నా, నా పేరు చింతలు విజయ్. ఏం చేసుకుంటో చేసుకో, బరాబర్ ఎక్కడ రమ్మంటో చెప్పు, అడ్రస్ నేను చెప్తా వస్తా. పద్మల స్టూడియో నడుస్తలేదా, రామోజీ ఫిల్మ్ సిటీ నడుస్తలేదా, సారథి స్టూడియో నడుస్తలేదా, మరి ఏడేందిరా మీకు దృష్టి? గాడిద కొడుకులరా, మా అడ్డవులు మా సొమ్ము తింటారు, మా రాష్ట్ర దోచుక తింటారు, మా లూటీ చేస్తారు, మా రాష్ట్రం లూటీ చేస్తారు, మళ్ళీ మా మీద మీరు ఈ రకంగా మాట్లాడతారా? ఇది కరెక్టేనా? తల్లిపల్ల రొమ్ము గుద్దే రకం రా నువ్వు. మేము కాదట్లా, మాకు అమరవీరుల ఆశయాలు ఉన్నాయి, మా తెలంగాణ ఆత్మగౌరవం ఉంది, మా పోరాటాలు మాకు ఉన్నాయి, మా రాష్ట్రంలో మా యొక్క పాలన మాకు కొనసాగుతుంది. మేము ఏ రకంగా చేసుకోవాలని చూస్తున్న తరుణంలో నువ్వు వచ్చి మాట్లాడేంద్రా గాడిద.